ఇటువంటి పరిస్థితుల్లో మీ మనసులో మీ వైఫ్కి నేను గట్టిగా చెప్తున్నాను 5 to 10% స్థానం మీకు లేదు, ఆవిడ మనసులో మీకు కూడా మీరు ఒక 5 to 10% స్థానంలో లేరు. ఇక్కడ కేవలం జరుగుతున్నటువంటిది ఏంటంటే లేక పుట్టినటువంటి బిడ్డ గురించి మీరు జరిగేటటువంటి పోరాటం ఇది, అంతే. ఇంకంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు 110% ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చినా, ఎటువంటి పంచాయతీలు చేసినా, ఏం చేసినా, ఈ వేదిక మీద నీ భార్యని తీసుకొచ్చి కూర్చోపెట్టినా నమ్మకం కలిగించడం చాలా కష్టం. ఇది ఎందుకంటే ఒక సంఘటన, ఒక నెల, ఒక రోజులో జరిగినటువంటిది కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల అనుభవాలు కలిగినాయి మీ భార్యకి. అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. అందులో అక్రమ సంబంధాలు ఉన్నాయి, వదినతో సంబంధాలు ఉన్నాయి, కిందింటి అమ్మాయితో సంబంధాలు ఉన్నాయి, మీ అమ్మగారితో ఫైటింగ్స్ ఉన్నాయి, నీతో ఫైటింగ్స్ ఉన్నాయి, మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల సంబంధం ఇష్యూస్ ఉన్నాయి. ఇన్ని ఇష్యూస్ దాటుకుని వచ్చి ఈరోజు మేము చెప్పినందుకు మీ భార్య వస్తుందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. వాస్తవానికి వచ్చినా కూడా ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేసిన వాళ్ళం అవుతామా, ఇంకా జట్లం చేసి ఆ పిల్లవాడికి కూడా ఇంకా భయంకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం అనేది నా అనుమానం. కాబట్టి ఏదైనా కూడా కొద్దిగా ఈ వేడి చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. లాయర్లు అది చెప్పారు, నా ఉద్దేశం కూడా అదే. ఏమో ఎటువంటి మార్పు వస్తుంది ఏంటి. ఏంటంటే ఇటువంటి వేదిక మీద కానీ, ఇంకో కౌన్సిలింగ్ వేదిక మీద కానీ ఇద్దరు కూడా ఒక న్యూట్రల్ బాడీతో, వాళ్ళ సైడ్ వాళ్ళు మీ సైడ్ వాళ్ళతో కాదు, ఎవరన్నా ఒక విడిగా ఉండేటటువంటి వ్యక్తితో ఒకసారి మాట్లాడిపించి ఆ అమ్మాయి మనసులో ఉన్న బాధ ఏంటి అనేటటువంటిది కూడా క్లారిఫై చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకప్పుడు లేదు సార్ నాకు కూడా నమ్మకం లేనప్పుడు ఈ పంచాయతీలు ఎందుకు, ఈ కౌన్సిలింగ్లు ఎందుకు అంటే కనుక లీగల్గా ఆ బిడ్డ గురించి పోరాడాలి. ఈ మూడు దారులు చెప్తే మూడో దారికి మీరు బాగా తల ఎక్కువ ఊపుతున్నారు కాబట్టి లాయర్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం గారికి ఈ స్టేజ్ మీద న్యాయం జరగల కదా, బయటికి వెళ్ళినాక మీరు కానీ మీలాగా ఇక్కడ ఈ స్టేజ్ మీదకి వస్తున్న వాళ్ళు కానీ అంటున్నమాట కొన్ని సందర్భాల్లో మ్యాక్సిమం 99% హ్యాపీగానే ఫీల్ అయ్యి వెళ్తారు. ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు చూసారా కొంతమంది, అది కోర్టులో కూడా జరగదు, బయట కూడా జరగని అద్భుతం మా దగ్గర ఎక్స్పెక్ట్ చేసి వస్తూ ఉంటారు. మా వ్యూవర్స్కి రిక్వెస్ట్ అండి, మా వాల్యుబుల్ టైము హిట్ టీవీ వాళ్ళకి ఇచ్చి మేము ఇంత టైం స్పెండ్ చేస్తుంటే వాళ్ళు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇక్కడ ఒక స్టేజ్ అరేంజ్ చేసి సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి లక్షలు ఖర్చు అవుతూ ఉంటాయి. ఎపిసోడ్ అంతా చేసిన తర్వాత మీరేవో బీభత్సమైన తప్పులు చేసేసి వచ్చేసి ఇక్కడికి తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఇక్కడ సెటిల్మెంట్ జరగలేదు, ఎటువంటి కాంపెన్సేషన్స్ పే చేయ అవసరం, ఆ కోర్టులో కేసులు ఉండకూడదు, మేము అటు ఇటు మాట్లాడేసి మీకు కలిపేసి పంపేసి దులిపేసి ఇయర్స్ కోర్టులో నిజాలు తేల్చాల్సిన కేసుని మీడియేషన్ సెంటర్ల ద్వారాను లేదా ఇలా ఒక స్టేజ్ల ద్వారా మేము మీకు ఒక సర్వీస్ ఇస్తుంటే మొత్తం ట్రై చేసేసి అయిపోయినాక టెలికాస్ట్ చేసేటప్పుడు కొంతమంది మేడం సార్ టెలికాస్ట్ చేయకండి అంటే వాళ్ళకి అవి లక్షల ఖర్చు ఒక ఎపిసోడ్కి. దయచేసి నా రిక్వెస్ట్, మా ముగ్గురు రిక్వెస్ట్ అండి, నిజంగా న్యాయం కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి రండి. ఏ ఎపిసోడ్ అన్నా టెలికాస్ట్ అవుతుంది, తర్వాత మీరు తీయకపోతే మేము ఊరుకోమండి, ఇదండి మాకు న్యాయం జరగలేదు అంటే లీగల్గా ఏం జరుగుతుందో ఎంత జరిగిద్దో అది ఓపెన్గా చెప్తాం. తప్పు చేసిన వాళ్ళని తప్పు అని తిడతాం, మీరు మమ్మల్ని తిట్టొద్దు, మేము స్మూత్గా డీల్ చేయండి అంటే అన్ని సందర్భాల్లో కుదరదు. సో అలా కరెక్ట్ న్యాయం కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి రండి. దయచేసి మా వాల్యుబుల్ టైము వేస్ట్ చేయొద్దని మా ముగ్గురు తరపు నుంచి హిట్ టీవీ తరపు నుంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మీకు ఏం కావాలి, ఎందుకంత కన్ఫ్యూజు? మీకు కావాల్సింది పిల్లాడు మాత్రమే, మీ వైఫ్ కాదు. మేమేదో కాసేపు తిట్టినాక కన్ఫ్యూజ్ అయిపోయో ఇట్లా అంటే ఇట్లా ఏమీ వద్దు. మీ వైఫ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లా, మీరు మీ వైఫ్ని యాక్సెప్ట్ చేయట్లా. ఫెయిర్ ఫైటింగ్, ఎందుకు కన్ఫ్యూజ్ ఇందులో మనకి? 2, మీ వదిన క్యారెక్టర్ని మనం ఇక్కడ మాట్లాడేస్తున్నాం, మనకు ఆ రైట్స్ లేవు. మీరెవరో తెలియదు వాళ్ళకి, ఇప్పుడు ఇది టెలికాస్ట్ అయినా ఎవరికి తెలియదు, కానీ మనకు అంత అవసరం రిక్వైర్మెంట్ లేదు. పోలీస్ స్టేషన్స్లో ఎక్కడన్నా కానీ ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు అవతల వాడు, పైగా ముఖ్యంగా లేడీస్, ఎందుకు వచ్చిన వాళ్ళ సెటిల్మెంట్ అయితే బెటరు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి సంబంధించి సెటిల్మెంట్కి సంబంధించి హెడ్ రాస్తారండి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాండ్ రైటర్స్ వాళ్ళే రాస్తారు, మనం సంతకాలు పెడతాం, వాళ్ళు ప్రెజర్ తోటే పెట్టిస్తారు. ఎందుకంటే మళ్ళీ కోర్టుల చుట్టూ ఎందుకు, చిన్న విషయానికి ఫ్యామిలీ మెంబర్సే కదా అని. అందులో మీరు తప్పు యాక్సెప్ట్ చేసినట్టు కాదు, మీరు తప్పు చేసినట్టు కాదు. అక్కడ ఆ కేసు ప్రొసీడింగ్స్కి ఇలా ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో ఒక సెటిల్మెంట్ జరిగిందంటే అవన్నీ నిజాలని కాదండి, అక్కడికి ఆ ప్రాబ్లం. ఎందుకంటే చాలా పెద్ద కేసులు ఉంటాయి, పెద్ద ఇష్యూ చేయాలని అనుకోరు పోలీసులు కూడా. సో అక్కడికి అది సాల్వ్ చేశారు. మీ క్యారెక్టర్ని ఇక్కడ మేము ఎవ్వరం ఏమనట్ల. 2, అత్తగారికి సంబంధించిన ఆస్తులు. చాలామందికి డౌట్స్ అండి. ఉన్నది 2 మగ పిల్లలు, ఆవిడ జీవితకాలం వాళ్ళ ఆయన ఆవిడ సంపాదించుకొని కొనుక్కున్న ఇల్లు, ఆవిడ జీవితకాలం ఆవిడ ఆ ఇంట్లో ఉండే రైట్స్ ఉంటే నచ్చకపోతే ఇలా వీళ్ళ అమ్మగారు కానీ ఇలా అత్తగారులు కానీ
ఎవరన్నా తల్లిదండ్రులు కానీ ఉంటే వినండి, మీ స్వార్జితమైన ఆస్తిని కొడుకు కానీ కూతుర్లు కానీ మీరు బతుకుండగా ఫోర్స్ చేసి రాయించుకునే రైట్స్ ఎవరికీ లేవు. అలా ఎవరన్నా ప్రెజర్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అండి. మీ కొడుకుల్ని, కోడల్ని, మనవల్ని, మనవరాల్ని, కూతుర్ని అందరికీ బయట తరిమేస్తారు. మీ ఆస్తి మీ ఇష్టం. రేపొద్దుట వీళ్ళందరూ తన్నుకోకుండా ఉండడానికి మీ తదనంతరం ఎవరికి చెందాలి అని ఒక వీలునామా రాసి పెట్టుకోండి. ఈ లోపు ఒకవేళ మీకు అవసరం ఉండి అమ్మేసుకోవాలి చూస్తే వీళ్ళెవ్వరి సిగ్నేచర్లు కూడా అవసరంలా. ఇన్ని పవర్స్ మీకున్నాయి. దయచేసి సగం మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలు చూస్తారన్న ఆశతోటి బతుకుండగానే వాళ్ళకి రాసేస్తున్నారు. తర్వాత ఆస్తి అంతా రాయించుకున్నాక వీళ్ళని రోడ్డు మీద పడేస్తుంటే కొంతమంది కదా చాలా మంది ఆశ్రమాల్లో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా మళ్ళీ ప్రాపర్టీ వెనక్కి ఇవ్వండి అని మళ్ళీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తీసుకునే రైట్స్ మీకు ఉన్నాయిగా, సుప్రీంకోర్టు ఆల్రెడీ మీకు ఇచ్చింది. అలా మీరు వెనక్కి అడిగినప్పుడు వీళ్ళలో ఇంకా పాయిజన్ పెరిగిపోతుంది, ఇంకా రిలేషన్స్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఏదో అంటారు చూసారా, స్టార్టింగ్లోనే పద్ధతిగా కంట్రోల్ చేసేస్తే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. పిల్లల్ని కనటం, బాధ్యతగా చదువులు చేయించడం, మంచి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకు వాళ్ళు పోషించుకొని వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునేలాగా చేస్తే అదే గొప్ప వాళ్ళకి పెంచినట్టు లెక్క ఈ రోజుల్లో. సో మీ అమ్మగారిని టచ్ చేసే రైట్స్ అటు మీ వదినకి మీ అన్నకి కానీ ఇటు మీ ఆవిడకి మీకు కానీ లేదు. మీరు అదే ఇంట్లో ఉంటున్నారు. ఎందుకు అంటే మీ అన్నయ్య వాళ్ళకి రెంట్ కలిసి వచ్చేస్తుంది, మీకు రెంట్ కలిసి వస్తుంది. ఇందా నుంచి సారు మేము మేడం మాట్లాడుతుంది, సార్ మీరు సపరేట్ ఫ్యామిలీకి వెళ్ళొచ్చుగా, సగం గోల తగ్గిద్ది అంటే మీ బేసిక్ రీజన్ ఏంటంటే మీకు వచ్చే శాలరీకి బయటికి వెళితే అప్పనంగా మళ్ళీ వదిన అంతా ఆక్యుపై చేసేసుకుంటుందేమో ఒకటి, మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్ళలేమేమో రెండు, మనకి రెంట్ వేస్ట్ బయటికి వెళ్తే. ఇవన్నీ మైనస్లు. అయినా మీరు 1-2 సార్లు ఏదో వెళ్ళాను అన్నారు, అక్కడికి వెళ్ళినా మీ ఇద్దరు బాండింగ్ సరిగ్గా లేదు. అంటే మీకు సపరేట్ ఫ్యామిలీయో ఇంకొకటో కాదు, అసలు మీ ఇద్దరికే పడదు ఇక్కడ. ఎందుకు అంటే మీ క్యారెక్టర్ల వల్ల, ఆవిడ క్యారెక్టర్ వల్ల మీకు, మీ క్యారెక్టర్ వల్ల మేడం. అహంకారం ఒకటి, కోపం ఎక్కువ, సైకో మేడం ఆమె. ఆ సైకోతనానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల అమ్మాయికి భర్త వాల్యూ తెలియట్లేదు అని. ఇంకా మా బామ్మడిది ఇంకా పెళ్లి కాలేదు మేడం. నేను పెళ్ళి అయితే ఇంట్లోకి వచ్చి ఉంటుంది ఆమె పంపిస్తుండే, పెళ్లి కాలేదు నేను పెడతా, ఎన్ని రోజులకున్నా నేను పెడతా, దగ్గర భూమి అయినా రాసిస్తే నేను పోషించుకుంటా, నువ్వేంది నీదేంది అని మాట్లాడాడు మేడం. మేము చెప్పకుండానే గారికి అర్థమైన విషయం ఏంటంటే, ఇంట్లో ఒక మగపిల్లోడు ఒక ఆడపిల్ల ఉంటే మనం చాలా సందర్భాల్లో జోక్స్ వింటూ ఉంటాం. మా అల్లుడు మా ఇంట్లో అంట్లు తోముతున్నాడంట, అబ్బా మంచి అల్లుడు అండి అని. అదే పని కొడుకు చేస్తే అబ్బో మా కోడలు అసలు మా అబ్బాయిని బానిసం చేసి పడేసింది అని. ఇక్కడ ఆ అబ్బాయికి బామ్మర్దికి పెళ్ళి అవ్వకపోవడం వల్ల సిస్టర్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. అలా ఎంటర్టైన్ చేయడం వల్ల నా జీవితం నాశనం అయిందంటే, ఆ అబ్బాయికి పెళ్ళి అయితే బయట భార్యలు ఎలా ఉంటారో తెలుస్తుంది అని గారే చెప్తున్నారండి. ఇది నిజం. దయచేసి ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా కూడా పెళ్ళిళ్ళు చేసినాక వాళ్ళ భర్తలతో కాపురాలు చేసేలాగా, మెయిన్ అత్తలు ఎవరైతే అమ్మాయి తరపున ఉంటారో కొంచెం వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే బెటర్. ముందే పెళ్ళప్పుడు కొంచెం చెప్పండి, ఎందుకంటే కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వ్యవహారాలు వేరుంటాయి, అడ్జస్ట్ అవ్వాలి. అలా అడ్జస్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజున మనకు అమ్మమ్మలో తాతయ్యలో అమ్మలో నాన్నలో మిగిలారు. ఈ జనరేషన్కి రేపొద్దుట ఒక అమ్మో నాన్నే ఉంటున్నారు, అది కూడా ఉండరేమో కొంతకాలానికి. ఎవరికాలు టెస్ట్ ట్యూబ్ బేబులు కానీ ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆ జనరేషన్లోకి దయచేసి వెళ్ళకూడదు. అంటే కొంచెం మోరల్ వాల్యూస్ నేర్పించండి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి. మీ విషయానికి వస్తే మీకు చాలా తక్కువ మార్క్స్ పడుతున్నాయి, మీ ఆవిడికి తక్కువ మార్క్సే పడుతున్నాయి, మీకు తక్కువ మార్క్సే పడుతున్నాయి. ఒకటి, అనవసరంగా అనుమానిస్తుంది భర్తని, ఎటువంటి ఎవిడెన్సులు లేకుండా చెప్పుడు మాటలు వింటుంది. 3, విపరీతమైన ఆరగెన్సీ. ఎందుకంటే ఆ అమ్మాయి మంచిదైతే సపరేట్ ఫ్యామిలీ పెట్టినప్పుడే భర్తని తన వైపు తిప్పేసుకునేది, తిప్పుకుంటేనే కాపురం నిలబడుతుంది. మీరు ఆవిడ చేతిలోకి వెళ్ళాలి, ఆవిడ మీ చేతిలోకి ఉండాలి, మీరిద్దరే ఫైనల్గా ఉండేది. మీ పిల్లల పెళ్ళిళ్ళే వాళ్ళ గర్మని వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి. అలా మీరిద్దరూ ఉండాలంటే ఎక్కడ అండర్స్టాండింగ్ ఉంది? ఆవిడ అనుమానిస్తుందన్నా సరిపోయింది మీకు, మీరు చేసే పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య బాండింగే లేదు. 2, ఎప్పుడన్నా గొడవ అయితే ఇమ్మీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని అనుకోకండి. ఎవరి కోపం వాళ్ళకు ఉంటుంది, ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. ఆవిడకి ఆల్రెడీ చాలా రేంజ్లో ఉంది బాధ. అది అరగెన్సీ కానీ, కోపం కానీ, అనుమానం కానీ, ఏదైనా మీరంటే ఒక అసహ్యం. ఆ మెసేజ్లు చూస్తే అర్థమవుతుంది, ఆ స్టేటస్లు చూస్తే అర్థమవుతుంది. నువ్వు సర్వనాశనం అయిపో, నువ్వు చచ్చిపో, ఇయే ఆవిడ చెప్తున్నది. నీకు విడాకులన్నా ఇస్తా కానీ నువ్వు చచ్చిపోయినా నీ శవం చూడను, ఇవన్నీ అనాల్సిన అవసరం లేదు. అంతలా మాటలు జారేసినాక ఆ కాపురాలు నిలబడవు. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మీతో కాపురం చేస్తుంది? ఇది మీకు అర్థమవుతుంది. కానీ పిల్లాడి కోసం నాకు భార్య కావాలండి అని మీరు అడుగుతున్నారు. అంత పాయిజన్ మనసులో పెట్టుకున్న అమ్మాయిని మేము కౌన్సిలింగ్స్ ఇచ్చి ఇప్పటికిప్పుడు ఇట్లా మాయలు మంత్రాలు చేయలేము సార్. ఒక మాట మేము మాట్లాడితే అదొక మంత్రంలా పనిచేస్తుంది.
అది పని చేసే వాళ్ళకే పని చేస్తుంది, యూజ్ లేని వాళ్ళకి పని చేయదు కదా. ఆవిడ వినడానికే ఇష్టపడకుండా చెవులు మూసుకుంటే మేము చేసేముంది, యూజే లేదుగా. నెక్స్ట్, ఇది కరెక్ట్ టైం కాదు ఆ అమ్మాయికి మేము ఫోన్ చేయడం కానీ మేము కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ. 2, ముందు మీరు రియలైజ్ అవ్వండి. మీరు చాలా టైం తీసుకోండి సార్. మీ అడ్వకేట్ చెప్పారు చూసారా, కరెక్ట్. ఓ 6 months కాకపోతే 1 year. ఎందుకంటే మనం ఏ కేసులు ఫైల్ చేయలేము, మనం వదిలించుకోలేము. ఆవిడే వద్దని వదిలేస్తే కాళ్ళకి దండం పెట్టో చీర పెట్టి వదిలించుకోండి. ఎందుకంటే మనం గట్టిగా పట్టుకొని ఒక అమ్మాయిని ఫోర్స్ చేయలేం. కాబట్టి కాలానికి వదిలేయండి మీ సమస్యని. ఆవిడ నాకు భర్త కావాలండి అంటే అప్పుడు మీకు కండిషన్స్ పెట్టే రైట్స్ వస్తాయి. ఏంటి మన ఫస్ట్ కండిషను? 1, మా వదినతో మాట్లాడకు. 2, మన ఇద్దరు సపరేట్ ఉందాం నువ్వు అన్నట్లే. 3, మా అమ్మ అప్పుడప్పుడు వస్తుంది, కనీసం ఆవిడ ఆరోగ్యం బాగా, అసలు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అవును మేడం. సో ఈ టైంలో మీరు అందరూ బాగా చూస్తే అది పుణ్యం ఒక రకంగా. కానీ మోరల్ వాల్యూసే పోతున్న టైంలో ఇప్పుడు మేము ఈ అవతారాలు అయితే చెప్పలేం. కాబట్టి ఇట్లా ఎవరన్నా వింటే మీ వల్ల నిజంగా చాలా మందికి ఒక క్లారిటీ, ఆ పుణ్యం కూడా మీరు వేసుకోండి. ఎందుకంటే మా ఇక్కడికి వచ్చినాక మీకు సమస్య క్లియర్ అయిందా లేదు, కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఏది బెటర్ అనేది మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు 6 months నుంచి 1 year వరకు ఆ అమ్మాయిని టచ్ చేయొద్దు, మాట్లాడొద్దు. కెరియర్, ఫైనాన్స్, సెటిల్మెంట్, కూర్చోండి హ్యాపీ, అమ్మని చూసుకోండి. ఆ పుణ్యం ఎక్కడికి పోదు. 2, ఆ అమ్మాయి వైపు నుంచి ఏదైనా లీగల్ యాక్షన్ వస్తే అది డైవర్స్ అయితే అసలు కోర్టుకు కూడా వెళ్ళకండి, ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి. కానీ మీ అడ్వకేట్ సజెషన్లో ఉండండి, వెళ్ళాలా వద్దా ఎట్లా ఏంటి అని. అవి కాకుండా ఇంకేదైనా కేసులు ఫైల్ చేస్తే వెళ్ళండి, భార్య కావాలి అని. అలా ఓ 6 months అయిన తర్వాత కూడా అమ్మాయి వైపు నుంచి ఏమీ రాకపోతే ఓన్లీ చైల్డ్ విజిటేషన్ రైట్స్ కోసం వేయండి. ఎటువంటి కోర్టు ఆర్డరు లేకుండా మీరు ఫోర్సిబుల్గా సొంత తండ్రి అయినా కూడా పిల్లల్ని చూడడానికి వెళ్తే వాళ్ళు ఒక క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు, అది చాలా డేంజర్ అండి. కోర్టు పర్మిషన్ తోటే వెళ్ళాలి. మీరు వదిలేయటము అంటే మన ఇండియన్ లాల ప్రకారం మనకు ఆప్షన్ లేదు, భార్యతో పాటు పిల్లల్ని వదిలేయాలి. ఒకటి కావాలి ఒకటి అంటే మిమ్మల్ని సేవ్ చేయడం కష్టం అవుతుంది మాకు. ఓకేనా? వద్దు అనుకుంటే ఇద్దరు వద్దు. పిల్లాడికి ఏం న్యాయం చేయాలో ఫైనాన్షియల్గా చేయండి, ఆ మ్యూచువల్ డైవర్స్ ఏదో ఇవ్వండి, యువతలకి రండి. లేదా అమ్మాయి ఇవ్వట్ల, జిడ్డుగానే తిరుగుతుంది, కాపురానికి రాదు, విడాకులు ఇవ్వదు, అనవసరమైన కేసులేసి తిరుగుతుంది అనుకోండి, మీరు చైల్డ్ విజిటేషన్ రైట్స్ అడగండి. ఈ రోజుకి మీకు అడిగే రైట్స్ ఉన్నాయి, అప్పుడు అడిగే రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు అడిగితే అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగడం అవుతుంది. మీరు లేటుగా అడిగారు, మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేశారని ఏ కోర్టు అనదు. ఎందుకంటే జెంట్స్కి లానే లేదు. అనవసరంగా మీరు ఇప్పుడు పిటిషన్ వేస్తే కాపురానికి వచ్చే అమ్మాయి ఆగిపోద్దేమో. సో సమస్యని కాలానికి వదులుదాం. 100% మీకు ఏది బెటరో దేవుడు డిసైడ్ చేసే ఉంటారో అలాగే జరిగింది. లీగల్గా వచ్చేసరికి ఇందాక నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వండి, ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, అప్పుడే లీగల్ లిటిగేషన్లోకి దిగొద్దని నా బెస్ట్ సజెషన్. ఇలా ఒక స్టేజ్లో ఎత్తుక్కొని అసలు వెళ్ళకండి. మీ కేసు టీవీ షోల్లోనో ఇంకొక చోట అయ్యేది కాదు, పెద్ద మనుషుల దగ్గర కానీ లీగల్గా కానీ అయిపోద్ది. లేదా అసలు ఆవిడే ఇచ్చేస్తుంది. కూల్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. నరేష్, ఇంకొక పాయింట్ మర్చిపోయాను. మీ ఇంట్లో ఒక టైం బాంబు మీ వదిన. అవును సార్. మీరు ఆవిడని పక్కన పెడితే కనుక రేపో మాపో మళ్ళీ తలుపు కొట్టేవని అంటది. తలుపు కొట్టినప్పుడు అనేటటువంటి అలిగేషన్ వేసినప్పుడల్లా నీ భార్య ఇంకా ఇంకా నీకు దూరం అయిపోద్ది. కాబట్టి మేడం చెప్పినట్టుగా కొంతకాలం రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఆ ఇంటి నుంచి ఎక్కడన్నా దూరంగా ఉంటూ మీరు మీ అమ్మగారు కొంత దూరంగా ఉంటూ అది ఒక చిహ్నం కింద పంపించండి. అది ఒక సిగ్నల్ టువర్డ్స్ యువర్ వైఫ్ దట్ మా వదిన అనేటటువంటి వ్యక్తి నా జీవితంలో ఏ పాత్ర లేదు, ఆవిడ ఇంపార్టెంట్ కాదు, నువ్వే నాకు ఇంపార్టెంట్ కాబట్టి మా అమ్మతో పాటు నేను బయటకు వచ్చాను, ఇప్పటికైనా రా అనేటటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే ఆ టైం బాంబుని పక్కన పెట్టుకుని మీరు ఉండటం అనేది కూడా డేంజర్. అది ఇంకోటి సార్, మా మమ్మీని బయటికి తీసుకొని బయట పోయి రెంట్కుందాం అంటే నేను ఇన్ని రోజుల నుంచి ఈ ఇంట్లో నానా అదే ఆవిడ సొంత ఇల్లు, ఆవిడ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం, మీ బ్రదర్స్ వాళ్ళని బయటకు పంపించడానికి మీ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆవిడకి వాళ్ళు ఇష్టం లేకపోతే ఇందా మీకు అదే చెప్పా, ఇచ్చింది మేడం, మా మమ్మీ కూడా ఇస్తే పంపిస్తారు. రిజిస్టర్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వండి. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కోడలు పెద్ద అబ్బాయి ఎట్లా హింసిస్తున్నారు, నా ఇంట్లో అసలు ఎవరు వద్దు, ఆ రెంటలతో ఆవిడ బతికిద్ది, మీరు కూడా బయట ఉండండి. మీరు బయట ఉండండి అంతే, అందరూ బయట ఉండండి. ఆవిడ ప్రశాంతంగా ఉంచా, ఆవిడ స్వార్థితమైన. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఉంటా, నేను ఈ టైంలో ఈడ మీ అన్నయ్య వాళ్ళు వెళ్ళినప్పుడే మీరు వెళ్ళండి మేడం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు మేడం, వాళ్ళకి పొజిషన్ లేదు. ఎందుకంటే వాడు నాకు కష్టం చేయడు, ఏదో అడ్డ మీద పని చేస్తాడు, ఒక రోజు చేస్తాడు. కనీసం కంప్లైంట్లు ఇస్తూ ఉంటే ఒక రోజు చేస్తాడు, కొంచెం కంట్రోల్ అవుతారు అని అంతే. అలా ఇచ్చినాం మేడం. ఇచ్చిన తర్వాత కూడా సార్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేరు, ఇప్పుడు నేను చెప్పిన రిజిస్టర్ ఆఫీస్ దగ్గర సీనియర్ సిటిజన్ కంప్లైంట్ వేరు. అది 3 months నుండి 6 monthsలో ప్రాబ్లం క్లియర్ అవుతుంది. చాలా సీరియస్గా తీసుకుంటారు మీ అమ్మగారు కంప్లైంట్ ఇస్తే. పైగా ఆవిడ ఇప్పుడు టీబీ పేషెంట్, చూడడానికి మీరైతే ఉండాలి కదా. మీ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఈ గొడవ అయిన రోజు మా నెక్స్ట్ డే నేను వెళ్దామంటే మా పెద్దమ్మ వాళ్ళు ఉండి ఉండని, వాడు మంచిగా లేడు కదా, ఏదో ఒక దాంట్లో ఉండని అని చెప్పేసి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా.
సరే మేము చెప్పేది అదండి, ఇప్పుడు అన్ని మీ మంచిగా చెప్పాము, అక్కడ ఉండొద్దు అని చెప్పినా మీరు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి సింగిల్ రూమ్ తీసుకొని ఉండడానికి నాకు రెడీ ఉన్నది, కానీ మమ్మీ నేను ఉంటేనే తింటా సార్, లేకపోతే తినదాం. మిమ్మల్ని వెళ్ళమని మేము అనట్లేదు సార్, మీకు ఏది కంఫర్టో అది చేయండి. అది ఓకే. ఫ్యూచర్లో రిస్క్ ఉంటుంది కాబట్టి, వదిన దగ్గర నుంచి రిస్క్ ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. అవును సార్, మీరు చెప్పేది కూడా నాకు అర్థమైంది సార్. ఓకేనండి, చాలా కన్ఫ్యూజన్లో వచ్చారు నిజం చెప్పాలంటే. మీకు మంచి క్లారిటీ మన డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఇచ్చారని అనుకుంటున్నాను. దాన్ని బట్టి ఆలోచించుకొని ఏది బాగుంటుందో అనేది చూసుకొని మీరు కంటిన్యూ చేసుకోండి. జాగ్రత్త. థ్యాంక్ యూ. నమస్తే, ఆల్ ద బెస్ట్, వెళ్ళండి. చాలా కన్ఫ్యూజన్లో వచ్చారు, అసలు ఆయనకి ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో వచ్చిన అతనికి చక్కటి సలహాలు చెప్పినందుకు డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.